భారత కమ్యూనిస్ట్ పార్టీ కొలువి మండల ముఖ్య నాయకత్వ సమావేశం ఈరోజు కొలువి మండల కేంద్రంలో జరుగుతున్నాం. ముఖ్యంగా ఈ సమావేశం లోపల కనుక మనం చూసినట్లయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని, అదేవిధంగా సభ్యత్వం 2025 పరిపూర్తి చేయాలని లక్ష్యంతోనే పార్టీ పనిచేయాలని, అదేవిధంగా కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వానికి లేవీ పైన పెట్టేటువంటి రైస్ మిల్లర్లు లేవీ పైన పెట్టినటువంటి బియ్యం లోపల మన జిల్లా వ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది టన్నుల యొక్క బియ్యాన్ని ప్రభుత్వ బియ్యాన్ని కాజేసి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం యొక్క ధనాన్ని ఈ రైస్ మిల్లర్లు దండుకోవడం అనేది మనకు తేటతెల్లమైంది. గత 5-6 నెలల కాలం లోపల వెలుగు చూసినటువంటి నిజాలు కనుక చూస్తే ఈ రోజున నిబ్బరపోయేటువంటి ప్రజలందరూ కూడా నిబ్బరపోయేటువంటి వాతావరణం కనబడుతుంది. మన జిల్లా లోపల ముఖ్యంగా మన మండలం లోపల కూడా రైస్ మిల్లర్లు కొంతమంది దాదాపుగా మన తొలి మండలం లోపల 13 కోట్ల విలువ చేసేటువంటి రైస్ బియ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్లు కాజేయడం, ఆ 13 కోట్లు కాజేసినప్పటికీ పేపర్లలో వచ్చినప్పటికీ వాళ్ళ మీద తూతూ మంత్రంగా కేసులు పెట్టేసి స్టేషన్ వేయించి పంపేయడం జరిగింది. దీని కనుక మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది? మరి 13 కోట్ల విలువ చేసినటువంటి బియ్యం కాజేస్తే తూతూ మంత్రంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్యాయం. వాళ్ళని వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఆ మిల్లర్లను వేలం వేసి ఆ యొక్క డబ్బులు ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 55 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యం ఇక్కడ అక్బరాబాద్ కానీ కేశవంతులు కానీ అదేవిధంగా గూడూరు కానీ మరిపేట మండలంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లు కాజేసారు. మరి ఇంత పెద్ద మొత్తం లోపల బియ్యాన్ని కాజేస్తే కేవలం స్టేషన్ పేరు ఇచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొంతమంది వాళ్ళ మీదనే రికవరీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి సిపిఐ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది రైస్ మిల్లర్లను వేలం వేయాలి, ఆ మిల్లులను వేలం వేసి ఆ బియ్యాన్ని కాజేసిన వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాటిని ఒక 2-3 నెలలనే ఆ డబ్బులు మొత్తం కూడా రికవరీ చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే వాళ్ళతో కనుక గుమ్మకే చేతులు దులుపుకుంటే ఈ ప్రజలకు ఏం సంకేతం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళ మీద చర్య తీసుకోకుండా కేవలం మాటల వరకే పరిమితం కాకుండా ఉండాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మేము చెప్తూ ఉన్నాం, పెన్షన్లు గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదు, గత ప్రభుత్వం కొత్తగా ఆసరా పెన్షన్ ఇవ్వలేదు, ఇప్పుడు 11 నెలలు పూర్తిగా వస్తుంది. మీరైనా ఆసరా పెన్షన్లు ఇచ్చి వృద్ధుల్ని వితంతువుల్ని అదేవిధంగా ఒంటరి మహిళల్ని ఆదుకోవాలి. 60 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మీరు సంవత్సరం అయితే ఇప్పటికైనా పరిపూర్తి చేయండి. ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని అదేవిధంగా ఒంటరి మహిళలను ఆదుకోవాలి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేకుండా వేరైన కుటుంబాలు అనేక మంది ఉన్నారు. సంక్షేమ పథకాలు కావాలంటే తెల్ల రేషన్ కార్డును ముడిపెడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే తెల్ల రేషన్ కార్డును పేదవారందరూ కూడా ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అని ఆ రోజు డెట్గా బలాయించి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి 11 నెలలు అవుతుంది, కొంతమంది చేసారు. మరి 2 లక్షల రుణమాఫీ కూడా ఈ రోజు అట్టెక్కింది. మంత్రులు తలొక మాట మాట్లాడుతున్నారు, ఇది అవుతుంది అలవుతుంది అనే మాటలు చెప్పడం కాదు, ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు అయితే ఉన్నంత కూడా రుణమాఫీ చేయాలని, అదేవిధంగా రైతు భరోసాను మీరు 15,000 సంఖ్య దేవుడు కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలైనా మీరు ఖరీఫ్ సీజన్ లో ఇవ్వలేదు, ఎక్కొట్టేరు. మరి రబీ సీజన్ కైనా సకాలం లోపల వెంటనే ఇవ్వాలని, అవసరమైన ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా రైతుల యొక్క ఖాతాలో ఇవ్వాలి. అది 5 ఎకరాల 10 ఎకరాల మీద అనేది సబ్ కమిటీ సూచనలు వెంటనే ఇవ్వాలని, ఆ సూచనల మేరకు మీరు రైతు భరోసాను ఖరీఫ్ రబీ సీజన్ జమ చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.